హలో హాయ్ అండి. ఇంట్లోనే సులువుగా తయారు చేసుకునే శారీ కుచ్చులు ఈ వీడియోతో ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం గోల్డ్ కలర్ బీడ్స్, కొన్ని గోల్డ్ కలర్ క్యాప్స్ ఇలా గొడుగులాగా ఉండేవి తీసుకున్నాను. శారీకి మ్యాచ్ అయ్యే కలర్లో సిల్క్ థ్రెడ్, అదే కలర్లో నార్మల్ మిషన్ థ్రెడ్, జెరీ థ్రెడ్, నీడిల్, సీజర్ ఇంతే అండి. సులభంగా కుచ్చులు చేసుకోవచ్చు. సిల్క్ థ్రెడ్తో 100 రౌండ్స్ చేసుకొని కట్ చేసి గ్లూతో ఒక చివర అతికించాను. దీంతో కుచ్చులు రెడీ చేసుకోవాలి. ఇలా ఒక లావుగా ఉండే దారం తీసుకున్నాను. ఈ థ్రెడ్స్ని దీనికి కట్టుకోవాలి. నీడిల్కి 2 లైన్లు జెరీ థ్రెడ్ తీసుకున్నాను. దీన్ని థ్రెడ్ వెనకాల నుంచి గుచ్చి పైకి తీసి ఒక నాట్ పడేలాగా ముడి వేసుకోవాలి. జెరీ థ్రెడ్ 3 రౌండ్స్ గట్టిగా చుట్టుకోవాలి. చివరగా మళ్ళీ ఒక ముడి వేసుకోవాలి. నీడిల్ని ఇలా పైనుంచి కిందకి లాగి వదిలేసి మనకి కుచ్చు ఎంత సైజు కావాలో చూసుకొని కట్ చేసుకోవడమే. జరీ లైన్స్ ఎక్కువగా కనిపించాలి అంటే ఇంకో 2 రౌండ్స్ చుట్టుకున్నాక నాట్ వేసుకొని కట్ చేసుకోవాలి. ఇదే విధంగా శారీకి కావలసినన్ని కుచ్చులు ముందుగానే రెడీ చేసుకోవాలి. నేను ఒక 30 కుచ్చులు అయ్యే వరకు చేసుకున్నాను. ఈ కుచ్చులు ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటే శారీకి ఈ కుచ్చులను కట్టుకోవడం త్వరగా అయిపోతుంది. ఇక్కడ శారీకి ఎన్ని కలర్స్ మ్యాచింగ్ ఉంటే అలా థ్రెడ్స్ని తీసుకోవాలి. నేను ఇక్కడ ఓన్లీ గ్రీన్ కలర్ థ్రెడ్స్ మాత్రమే తీసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే ఇలా 2 కలర్స్లో కూడా తీసుకోవచ్చు. ముందుగా పీకో చేసి పెట్టుకోవాలండి. శారీకి ఇలా నీట్గా పీకో చేసుకున్న తర్వాతనే కుచ్చులు కట్టుకోవాలి. నార్మల్ మిషన్ థ్రెడ్ని నీడిల్లోకి 2 లైన్స్గా ఎక్కించుకున్నాను. చివరికి ముడి వేసుకున్నప్పుడు అది 4 వరుసలుగా వస్తుంది. శారీకి 1.5 ఇంచ్ వరకు ఒకటి చొప్పున లేదా 1 ఇంచ్ వరకు ఒకటి చొప్పున కుచ్చులు కట్టుకోవాలి. 2 ఇంచులు అయితే మరీ దూరంగా వస్తుంది, బాగోదు. కాటన్ థ్రెడ్తో శారీకి ముందు ఒక ముడి వేసుకోవాలి. తర్వాత నీడిల్కి ఒక గోల్డ్ కలర్ బీడ్, ఆ తర్వాత క్యాప్ని ఎక్కించుకున్నాను. మనం ముందుగా రెడీ చేసుకున్న కుచ్చుని కూడా సూదికి ఎక్కించుకోవాలి. వీటిని ఇలా పైకి లాగి మళ్ళీ నీడిల్ని క్యాప్ నుండి, ఆ తర్వాత గోల్డ్ కలర్ పూస ఉంది కదా దాని నుంచి కూడా ఇలా పైకి తీసి ఆ పీకో దగ్గర చివరికి ముడి వేసుకోవాలి. చాలా సింపుల్ అండి కుచ్చులు కట్టుకోవడం. అదేవిధంగా మళ్ళీ ఒకసారి చేస్తున్నాను గట్టిగా ఉండడం కోసం. ముడి వేసుకున్నాక నీడిల్ని సూది నుంచి అలాగే క్యాప్ నుంచి కిందకి తీసి మళ్ళీ ఒకసారి కుచ్చులో నుంచి కూడా తీసేసుకోవాలి. మళ్ళీ అదే సూదిని క్యాప్ నుంచి పూస నుంచి పైకి తీసేసి ఇంకోసారి నాట్ చేసుకోవాలి. అంతే, కుచ్చు రెడీ అయిపోతుంది. ఇక్కడ ముడి వేసుకున్నాక థ్రెడ్ని ఇక్కడే కట్ చేసుకోవచ్చు, లేదా నీడిల్ని కిందికి తీసుకురావాలి. కిందికి తీసుకొచ్చి కట్ చేసుకోవాలి. దానికి ఒక పూస నుంచి అలాగే ఈ క్యాప్ నుంచి దారాన్ని కిందకి తీసి అక్కడ క్యాప్ కింది సైడ్లో కట్ చేసేసుకోవాలి. అసలు కనిపించదు, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇలా ఎన్ని కుచ్చులైనా కట్టుకోవచ్చు, అస్సలు బోర్ కొట్టదు. ఒక రోజుకి 5 నుంచి 6 చీరల వరకు ఈజీగా కట్టుకోవచ్చు. ఇదే విధంగా మరొకటి చేస్తున్నాను చూడండి. శారీకి ఇలా నాట్ వేసేసుకున్నాక నీడిల్లోకి ఒక పూసని ఇలా ఒక క్యాప్ని గుచ్చుకొని ఇలా థ్రెడ్స్ని కూడా ఎక్కించుకున్నాను. వీటిని ఇలా పైకి లాగేసి మళ్ళీ క్యాప్ నుంచి పూస నుంచి నీడిల్ని పైకి తీసుకెళ్ళి శారీ దగ్గర ముడి వేసేసేయాలి. ఊడిపోకుండా ఉండడం కోసం నేను ఇలా ప్రతి దాన్ని 2 సార్లు చేశాను. నీడిల్ని కిందికి తీసుకొచ్చి మళ్ళీ కుచ్చు ద్వారా మళ్ళీ పైకి వెళ్ళి రెండోసారి కూడా ముడి వేసుకున్నాను. బయట చేయించుకున్న కుచ్చులు ఇలా త్వరగానే ఊడిపోతూ ఉంటాయి. వాళ్ళు ఒకసారి మాత్రమే చేస్తారనుకుంటా.
ఊడిపోతూ ఉంటాయి మాటి మాటికి. మళ్ళీ వాటిని మనం ఇంటికి తీసుకొచ్చాక మళ్ళీ కుట్టుకోవాల్సి వస్తుంది. ఆ పని లేకుండా ఇలా కుట్టుకునే ముందే 2 సార్లు కుట్టుకుంటే గట్టిగా ఉంటుంది. పూర్తి అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉందండి లుక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిజైన్ని మీరు కూడా ట్రై చేయండి.